తీసుకోవాల్సిన సమయం అయితే అని అంటున్నారు. అంత తేలిగ్గా తీసుకోకర్లేదు. తప్పకుండా మన ఇద్దరు డాక్టర్స్ చెప్పింది వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ డిస్టింగ్విష్ పీపుల్. అది ఇంకా కొంచెం మొదలు తీసుకెళ్దామని అంతే. చెప్పండి. పబ్లిక్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ హెల్త్ అంటే జనరల్ పాయింట్స్ అది జనరల్ గా చేయకపోతే వారు చెప్పింది ఇన్ఫ్లుయెన్సా వ్యాక్సిన్ తీసుకోవడం చాలా అవసరం. గవర్నమెంట్ అది ఫ్రీగా ఇవ్వచ్చు కదా. అది ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ. ఇంకా రోజు రోజు ఆలోచించి ఏది ఫ్రీగా ఇద్దామని మన ప్రభుత్వాలు అన్ని చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ ఇంజెక్షన్ ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కి సంబంధం పెట్టుకుని ఇవ్వచ్చు కదా. మాస్కింగ్ చేయొచ్చు కదా. తర్వాత ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక పోలీస్ ఆఫీసర్, పెద్ద పోలీస్ ఆఫీసరు, రా అనుకోండి, ఐబీ అనుకోండి, ఎఫ్బిఐ అనుకోండి, ఎవరైతే సెక్యూరిటీ రాష్ట్రపతి సెక్యూరిటీ మీద ఉంటారో వాళ్ళకి గత 200 సంవత్సరాల్లో జరిగిన పూనిలు అసాసినేషన్స్ మీద అన్ని చదవమంటారు. ఎందుకంటే ఆ నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు ఇందాక 1918లో స్పానిష్ ఫ్లూ మొదట మన జ్ఞాపక శక్తిలో వచ్చిన ఇలాంటి వైరస్ కోవిడ్ లాంటిది వచ్చాక ఏం జరిగింది ప్రజలకు తెలియాలి. ఇది తప్పకుండా ఈ నాలెడ్జ్ వస్తే మార్పు వస్తుంది. హైజీన్ కావాలి. మనకున్న అడ్వాంటేజ్ భారతదేశానికి చైనా మీద మిగతా దేశాల మీద ఏంటంటే, మనం ఫ్రెష్ ఫుడ్స్ ఎక్కువ తింటాం, ఫ్రిడ్జ్ లో పెట్టినవి ఎక్కువ తినం, క్యాన్డ్ ఫుడ్ తినం, హాఫ్ కుక్ ఫుడ్ తినం. అవన్నీ అమ్ముతున్నా మనకున్న అడ్వాంటేజ్ ఉన్నది మన డయట్ లో, మన క్లైమేట్ లో. చైనాకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి ఎప్పుడు ఎక్కువ కోల్డ్ క్లైమేట్ ఉంటుంది. ఎందుకంటే హిమాలయాస్ లాగా లేవు, వాళ్ళకి కొండలు ఆఫ్ చేసేది. మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ అడ్వాంటేజెస్ పెద్ద ఎకనామిక్స్ గా, ఆర్థికంగా మిగతా దేశాలకు దెబ్బ తగిలినప్పుడు మనకు తగలకుండా ఉండాలంటే ప్రభుత్వం కొంచెం ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు వరకు నాకు కనపడలేదు. ఇప్పుడు వరకు మీరు మాట్లాడుతున్నారు, డాక్టర్స్ మాట్లాడుతున్నారు, ప్రభుత్వం మాట్లాడలేదు. ప్రభుత్వం మాట్లాడే టైం వచ్చింది, ఎలక్ట్ ఇవ్వాలి, హైజీన్ ఇవ్వాలి, చేస్తే చాలా వరకు కంట్రోల్ అయిపోతారు. ప్రభు గారు, ఇంకొక క్వశ్చన్ అంటే చూసే వ్యూవర్స్ కి, అక్కడ సార్ అన్నారు ఇన్ఫ్లుయెన్జా తీసుకోండి లేకపోతే వ్యాక్సిన్స్ తీసుకోండి అని. పోనీ సరే, అది ప్రివెంటివ్ మెజర్.